సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మకర రాశి వారికి నేనే చెప్తున్నా, ఈ సంవత్సరం అంతా బాగుంది, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలా ఉంది చెప్పండి. ఇలా అదృష్టం బాగుందండి, నక్కం దొక్కొచ్చారేమో. యాక్చువల్గా చాలా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్లతోటి అన్ని గ్రహాలు తటస్థంగా ఉన్నాయి, ఇబ్బంది పెట్టే పరిస్థితే లేదు. నేను అందుకని చాలా మందికి చాలా వీడియోలు చెప్తూ ఉంటాను, నాది మకర రాశి, అన్ని రకాలు పడి ఇబ్బందులు పడేసి పైకి లేచి కింద పడి రకరకాల అన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యి వచ్చామన్నమాట. అట్లీస్ట్ లైఫ్లో మిడ్లో 35 to 40 సెకండ్ ఇన్నింగ్స్ అనుకొని ఇప్పుడన్నా చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం. అందుకని చాలా ఎమోషనల్గా రాశి గురించి చెప్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ అయితేనేమి, బయట వచ్చిన క్లయింట్స్ అయితేనేమి, వాళ్ళని చూసుకొని గోచార రీత్యా బాగున్న టైం ఇది వాళ్ళకి. చక్కగా అన్ని గ్రహాలు, ఒక గురువు కూడా పాక్షికంగా ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయండి. మీరు మకర రాశి వాళ్ళ సెలబ్రిటీస్ కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ కానీ ఎవరు చూసినా కానీ చూసినట్టు వెలిగిపోతున్నారు కదా వాళ్ళు. కానీ ఎవరైనా ఈ రాశి వాళ్ళు సరిగా లేదు అంటే ఒక్కసారి జాతకం చూపించు. ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందండి జాతకాన్ని కన్సల్టేషన్ ఇవ్వాలి కదా ఎవరి దగ్గరికి పోయినా. రెండోది ఏమైనా పరిహారాలు 1-2 సార్లు ఉంటే చూపించుకోండి. ఎందుకంటే పర్టికులర్గా 35 to 45 వెరీ ప్రెషర్ స్టేజ్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. సడన్గా మేము బాగా ఎదిగామండి, ఎన్నర్సలు ఇబ్బందులు పడ్డాం, బట్ మళ్ళా పైకి లెగవాల్సిన టైం వచ్చింది కానీ లెగవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే జాతకాన్ని చూపించుకోండి. సో ఈ రాశి వాళ్ళకి మీరు చెప్పిన విధంగా డిసెంబర్ మంత్లో కూడా ఒక లాస్ట్ 2 months నుంచి బాగుందండి, బాగుండి తీరాలి. ఓకే, ఇన్ కేస్ బాగోలేదంటే ఇమీడియట్గా కన్సల్టేషన్ ఫోన్ చేయండి ఫస్ట్, తర్వాత కన్సల్టేషన్ తెలుస్తాం కదా అసలు ఏంటనేది. అట్లీస్ట్ గురువు దగ్గరికి రావటమే ఒక శుభ సూచకం అండి. అలా పడేయకుండా విన్నాము, ఒక కాల్ చేద్దాం, ఒక మిస్డ్ కాల్ అసలు చూద్దాం ఏంటి అని తెలుసుకొని ఒక యాటిట్యూడ్ రావటం అనేది ఒక పాజిటివ్ పరిహారం అవుతుందండి. అని గురువుని కలసం, గురువులు ఒక్కళ్ళే కర్మను తీసేయగలుగుతారంట. అంతే కదండి. అంటే గురువు అని కాదు, బట్ దేవుడు ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు కాబట్టి చూసుకుని ఎంత సీవియారిటీ ఉంది ఎందుకని తెలుసుకోవాలి. మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు చూసుకుంటే అక్టోబర్ మధ్య నుంచి తర్వాత నవంబర్ ఏమో డిసెంబర్ 15 వరకు చాలా బాగుంది, ఆ తర్వాత కూడా చాలా బాగుంది, సంక్రాంతి వరకు చాలా బాగుంది. వీళ్ళకి అదృష్టం అంటే ఇదే. యాక్చువల్గా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏమంటే రొటీన్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చాలా మందికి జాబులు పోయే అవకాశం, ప్రాబ్లం అవన్నీ ఉండొచ్చు. పర్టికులర్ డిసెంబర్ 15 నుంచి మనకి మకర సంక్రాంతి టైంలో నేను అనుకున్నాను. కానీ యాక్చువల్గా వెన్ గో త్రూ దీస్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో పెట్టి అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటారు మాన్యువల్ కాకుండా. చేసినప్పుడు ఎక్కడెక్కడ గ్రహాలు ఇబ్బంది పెట్టాలో ఆ టైంలో వేరే ఇంకొక గ్రహం వచ్చేసి ఆ ఇబ్బంది పడకుండా కాపాడుతూ ఉన్నాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే తటస్థంగా ఉండే మంత్ వీళ్ళకి డిసెంబర్ మంత్, ఈవెన్ జనవరి 15 సంక్రాంతి వరకు తటస్థంగా ఉంటుంది. పెద్ద ప్రాబ్లము ఛాలెంజెస్ అయితే ఏమీ ఉండదు. బట్ ఇదే బెస్ట్ టైం ఈ యొక్క పర్సనల్ జాతకం చూపించుకోవడానికి. సమయం లేదు మిత్రమా, ఎందుకంటే ఈ 2.5 years చాలా ప్రెషస్ టైం ఇద్దరికి. నేను చాలా మంది చెప్తాను వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ప్రతిసారి చెప్తాను నేను, బెస్ట్ టైంలో ఉన్నారు 2 years. 1 year ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 1 year లెఫ్ట్ అవుట్. నెక్స్ట్ ఇయర్లో మీరు ఏది చేసుకుని నెక్స్ట్ ఇయర్లోనే చేసుకుని, ఎందుకంటే ఆ తర్వాత ఇయర్ నడిచిన వస్తుంది, ఇబ్బంది పడిపోతారు, ముందుకెళ్ళదు పరిహారం. సేమ్ ఇలా మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా అంతా అయిపోయి బయటకు వచ్చేసారి, ఇప్పుడు బాగా ముందుకెళ్ళాలి అనేది. సో ఈ టైంలో బాగుంటుంది. మనం ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1st, 2nd పాదం అంతా మనకి మకర రాశిలో ఉంటారు. ఇందులో గ్రహాలు 5 యొక్క గ్రహాలు తీవ్రతగా మనం చూసుకుంటే గురువు కానివ్వండి అదృష్టాన్ని ఇస్తున్నారు, సూర్యుడు చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడు, వేద ఉండటం వల్ల క్యాన్సిల్ అయిపోయింది నెగటివ్ ప్రభావం ఉన్నా కానీ. తర్వాత కుజుడు, శుక్రుడు, బుధుడు, అన్ని గ్రహాలు చాలా బాగున్నాయండి. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా వీళ్ళు మైండ్లో పట్టుకొని ప్లానెడ్గా ధనాన్ని ఖర్చు కానివ్వరు. నెక్స్ట్ వ్యాధిహార్తి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, బట్ అది కూడా మైల్డ్గా ఉండి పోతుంది ఆ దోషం. తర్వాత పుష్టిగా ఉంటారు, అభయప్రదంగా సేఫ్ సెక్యూరిటీగా ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక తటస్థంగా ఉండే మంత్ అని నేను చెప్తాను. ఎక్కడైతే పాజిటివ్గా ఉందో పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా అక్కడ ఉన్నా కానీ వేరే కారణాల వల్ల నెగిటివ్గా ఉంది. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే 12వ స్థానంలో వీళ్ళకి జనరల్గా సూర్యుడు ఉంటే మంచిది కాదు అని చెప్తారు. బట్ ఈ టైంలో వీళ్ళకి శత్రువులపై విజయం వస్తుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమో ఉండదు, చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్తారు. బట్ ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే జాబ్లో స్వస్థాన నాశనం చేయ, బంధు రోగ ధనం, ప్రాణ పర్యంతం మా పప్పింగ్ అవమానం అని చెప్తారు న్యాచురల్గా. కానీ అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే బయటకు వచ్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ విపరీత వేద, విపరీత వేద అంటారు. ఇబ్బంది పెట్టాల్సిన గ్రహం ఇబ్బందుల్లో ఉన్న బయటకు తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఒక పిక్యులియర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇయర్ చెప్పుకుంటాం కదా, వెరీ వెరైటీగా ఉంది. అలానే కుజుడు కూడా 12వ హౌస్లో ఉండటంతో ధన ప్రవాహం వస్తుంది, మనీ ప్రకారంగా ఏదో విధంగా సక్సెస్ చేస్తారు.
కానీ వీళ్ళకి లైట్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రవాసం, బయటకు వెళ్ళిపోయి అవుట్ స్టేషన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. ధనం ఎక్కువ కోల్పోయే అవకాశం. అగైన్ ఇది చాలా చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా కంట్రోలబుల్ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు 11th హౌస్లో విశేషమైన యోగ్యతను ఇస్తాడు. లాస్ట్ 2 months ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటే ఈ టైంలో వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ టైంలో పుష్టిం, కాంతిం, ఇష్టసిద్ధి, కార్యసాధకం, క్షీరాన్న భోజనం అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో చక్కగా మంచి లగ్జరీ అయిన ఫుడ్ తింటాం, తర్వాత అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా ముందుకు చేసుకుని వెళ్ళిపోవటం, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, కీర్తివంతంగా ఉంటారు. ఏదైనా పని కనుక చేస్తే ఫలితం బాగుంటుంది. ఒక పిల్లల విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అకాడమిక్స్ అంతా స్టార్ట్ అవబోతుంది కాబట్టి, బట్ ఎనీవే ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం మకర రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. ఉత్తరాషాఢ నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ కంట్రీల అవకాశం ఎక్కువగా ఉంటుంది, పరవాసము అంత బాగుంటుంది. వీళ్ళు లాస్ట్లో మృత్యు భయము, నాశనము చూపిస్తుంది. లాస్ట్ 1 or 2 daysలో అది కేర్ఫుల్గా ఉండటం మంచిది. శ్రవణం వాళ్ళకి సేమ్ లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, అన్ని విషయాల్లో బాగుంటుంది. లాస్ట్ వీక్లో లాస్ట్ 2-3 daysలో అనుకున్న పనుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనిష్టం లాస్ట్ 2 monthsతో కంపేర్ చేస్తే ఈ మధ్య చాలా బాగుంటుంది. ధనిష్ట ఫస్ట్ అండ్ సెకండ్ పాదం వాళ్ళకి లాభప్రదం, క్షేమము, పరవాసము, వస్త్ర లాభము, క్షేమము. బట్ ఫస్ట్ 15 days హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మిగతా అంతా బాగుంటుంది. సో వేరే లత్త అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. ధనిష్టం వాళ్ళకి కొంచెం సూర్యుడి యొక్క ప్రభావంతో, శని యొక్క ప్రభావంతో స్లోగా వర్క్ అవుతుంది. ఫాస్ట్గా దూకుడుగా ఉండదు, కానీ పని అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ రోజు కావాల్సిన పని ఈ రోజు అయితే కాదు, కానీ ఖచ్చితంగా రేపైతే అవుతుంది. సో అనుకున్న పని దూకుడు కాదు, బలాలా అని పని కాకుండా అయితే ఏముండదు. కొంచెం డిసిప్లిన్డ్గా, ప్లానెడ్గా, నిదానంగా వెళ్తే, ఈ మకరం అంటేనే స్లోగా వెళ్ళాలి. వీళ్ళు దూకుడుగా వీళ్ళ మైండ్ సెట్ అవ్వదు. మరి వీరు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు వీరికి? వీళ్ళకి అన్నీ చక్కగా ఉన్నాయండి. పెద్ద రెమెడీస్ అయితే నేను చెప్పను. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపతం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే. మకర రాశి వాళ్ళకి ఈ టయానికి ధన ప్రవాహం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలి. ఇన్ కేస్ రాలేదు అంటే ఒకసారి జాతకం చూపించుకోవాలి. భార్యాభర్తల మధ్య నో ఛాన్స్ గొడవలు పడే అవకాశం ఉండదు కూడా. బట్ ఇన్ కేసు ఏదైనా పడుతూ అంటే ఈ టైంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, ఒకళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండి, ఇద్దరు కలిసి ఒక ఏమంటారు, ఒక రియల్ లైఫ్లో ఏదో సాధించాలని ఒక మైండ్ సెట్తో ఉంటారు చాలా మందికి. బట్ ఇన్ కేసు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే, బట్ ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఈ టైంలో రుద్రాభిషేకం చేయించుకోవటం, పాశుపతాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే మనకు సజెషన్ చేయొచ్చు. సో మకర రాశి వారు విన్నారు కదా, అన్ని విధాలుగా బాగుంది. ఒకవేళ బాగాలేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సురేష్ బాబు గారిని కన్సల్ట్ అవుతే ఎందుకు, ఏమిటి, ఎలా తెలుస్తుంది. అంతే కదండి. కరెక్ట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.